కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ మోసం చేస్తారని తెలియదు. ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేశారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారని వాళ్ళు ఓటేశారు. ఈ యంగేజ్ యూత్ అంతా ఏం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ, అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ అటు ఓటేశారు. ఉద్యోగులు ఎందుకు ఓటేశారు, మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు. కాబట్టి ఉద్యోగులు అదే పరిస్థితి. కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలేదు, అందరూ మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు. అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరికి ఓటేయాలి, ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మన గెలుపును ఎవ్వలాపరైనా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి. డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉండేది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమరే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేస్తూ ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిండ్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే, బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు, డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టిన మనం వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ అదే మేము బీసీలకు ఇచ్చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీ గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీ గుర్తున్నారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాటరీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మనమే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడే కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బీసీల గురించి మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలు కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా? మరి తప్పు అని ఎవడన్నా అంటున్నా? మనంతా పట్టుడా? మరి బీసీలకు అన్యాయం చేస్తే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ఇక వేరే వాళ్ళు బీఎస్పీ వాళ్ళు వీళ్ళు వచ్చి బీసీ అంటున్నారు. మోసపోతున్నా. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా ఇండిపెండెంట్ ఉంటారు లేదన్నా. గెలిచాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమంటే అధికార పార్టీ కదా అంటారు. ఇలా నిర్భయంగా, ఇలా నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసేది వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంత తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్టి చెప్పిన, మీరు 42% తుర్కోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం.